ఇసుక తవ్వకాలపై నిషేధాజ్ఞ విధించింది. అయితే పెన్నార్లో ఇసుక అక్రమ తవ్వకాలు అది కూడా చెప్పు, నీకే అంత వచ్చేదని చెప్పు. వద్దంటే అందుకే చూసిన ట్రాక్టర్ అన్ని కట్టి పెట్టింటా. మీకు తెలుసా, నేను ట్రాక్టర్లు తీసుకొస్తాను, నేను చాలా కంట్రోల్ చేసినాను. చూడండి ఇవన్నీ ఏందో అందరూ ఏదో చేస్తే అందరినీ అంటగడతా ఉంటారు. మీరు అంటగట్టేదానికి ఎవడేం చేస్తాడు? నేను నిజంగా చేసుకుంటే ఏమి, ఎందుకు చేసుకోకూడదు? నాకు అనవసరం, నాకు అవసరమే లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. నేను చెప్తే నేను నా కోరిక ఏమింది, నేను చచ్చిపోతే 4 రోజులు మా ఊరోళ్ళు అనుకోవాలంటే ఎట్లా అనుకుంటారు? బిర్లాని అనుకుంటారు. చచ్చిపోతే ఏమనుకోరు, బిర్లా బంధువులు అనుకుంటారు 2 రోజులు. వాళ్ళ ఎంప్లాయీస్ ఏమైనా. నేను అట్లా కోరుకోవడంలే. మా ఊరోళ్ళు ఒక కన్నీటి బొట్టు వదిలితే నేను చాలా. నా భార్య కూడా ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను చచ్చిపోతే ఒక పని చేయి, నన్ను పూర్తి చేసి ఈ తాడిపత్రి కాలంలో ఏంటా నేనేను అంటది. ఎందుకు అంటే మళ్ళీ దయమై పుట్టి రే పేపర్ వేసినావు, రే ఇది వేసినావు, వాళ్ళని ఎందుకు సత్తాయిస్తావు, చచ్చిపోయాక పోరైనా నువ్వు అంటుంది. తమాషగా మేము ఇద్దరు మాట్లాడుకుంటుంటాము. ఇట్లా చెప్తుంది. అడిగినా 2-3 సార్లు, నాకేం లేదు కోరిక, ఒక పని చేయి, నన్ను కాల్చి ఆ బుడ్డి ఈ కాలంలో దాంట్లోకి అండి నేనేనా ఏమంటే చచ్చి మళ్ళీ వాళ్ళని సాధిస్తావు నువ్వు అంటుంది. చూడు ఇంట్లోనే ఎంత అపోజిషన్ ఉందో. అంటే మీరు పాతతరం నాయకులు కూడా పాతతరంలో ఏవైతే డబ్బులు తెచ్చినా ఏదో వచ్చినా గుడ్లలో పెట్టడం కానీ ఇలా జోబులో పెట్టుకోవడం కానీ చేస్తుంటే, అంటే మీకు ఏమైనా ప్రత్యేకమైన బీరువా కానీ అల్వారు కానీ తయారు చేసి పెట్టుకున్నారా? నాకు లేదు అదొకటి. అందుకే సంతోషంగా ఉన్నా. ఇప్పుడు 120, 190 అట్లా ఉండే బీపీ పోయిందే. దాని మీద వ్యాయామం లేకపోతే ఆ డబ్బులు అనేది ఉంది చూడే, వ్యాయామం లేకపోతే 120/70 ఉంటుంది. నాకు 120/70 చెక్ చేసుకోండి. నాకేం లేదు. ఎందుకు నేను బీరువా లేదంటారా? నిజంగా లేదు. బీరువా లేదు, బీగం లేదు. బీరువా లేదు, బీగం లేదు. ఉందంటే ఉందని చెప్తే తప్పే ఉంది. ఇప్పుడు నా డబ్బులు తెప్పిమంటే ఏమన్నాయో ఆ గూట్లో ఉన్నాయి. ఆ గూట్లో డబ్బులు ఉన్నాయా? చేపరా గూట్లో ఉంటాయి. అంతే. వ్యాపారంలో మీకు బీరువా లేకుండా అంతా బ్యాంక్ సిస్టమ్ అనుకోండి. వద్దంటారా? వాస్తవం అయితే లేదండి, బీగా లేదు, ఆ ఓపిక లేదు. ఈ 64 ఏళ్ళ వయసులో కూడా మీరు ఇంత ఉత్సాహంగా ఉంటారంటే మీకు ఇప్పటివరకు ఆరోగ్య సమస్యలు కానీ ఏమీ లేవు? నాకు బైపాస్ అయింది 2002లో. మొత్తము సరిపోక 5 బ్లాకులు వచ్చాయి. 5 బ్లాకులు చేసినారు. కానీ డెత్ బెడ్ లేకపోయి బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు 2011లో మళ్ళీ యాంజియోగ్రామ్ చేస్తే నాకు 3 బ్లాకులు 100% 3 అయినాయి. 2 ఐఎమ్ డ్రింకింగ్ 2 ఆర్టరీస్. బట్ మై హార్ట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ విత్ ఇంటర్నల్స్. సో ఐఎమ్ వెరీ డూయింగ్ వెల్. అసలు నా మాదిరి హెల్త్ ఎవరికైనా ఉండండి, ఎవడు ఇట్లా ఉండకపోయిండో. ఏం దిగులా పగులా చెప్పు. ఏం దిగులు పడాలి ఇప్పుడు? ఇంకా కావాలని దిగులు పడాలనా? ఇంకేం చెప్తే కోరిక ఒకటే, ప్రజలు నన్ను అనుకోవాలి అంతే. బిర్లాగాడు చచ్చిపోయిన అనుకోరు, వాడు రిలయన్స్ వాడు ఎవడో చచ్చిపోతే అనుకోరు 2 రోజులు. అంతేగాని ఎవరిని అనుకుంటారు? ఈ కాలంలో ఒక ఫ్రెండ్ చచ్చిపోయి పోతే పోయిన వాళ్ళంతా ఏం రా ఇంకా ఏమన్నా రావాలని అంటారంటే తొందరగా ఎత్తాడు మేము పోవాలనే కాడికి ఉన్నారు. వాటి భార్య అనుకోవడంలే. ఇప్పటివరకు ఉన్న మీ 64 ఏళ్ళ జీవితంలో మీ మరుపురాని సంఘటన కానీ ఏదన్నా గుర్తుంచుకునే అంశం ఏదైనా ఉందంటారా? అదేందో దేవుడిచ్చిన వరం ఏమంటే 7 ఏళ్ళ నుంచి ఏమేమి ఉందో నాకు అన్నీ మతికే. ఈ ఊర్లో నువ్వు అడుగు, చెట్టు ఏడుందో చెప్తా, ఇల్లు ఏడుందో చెప్తా, రాయి ఏడుందో చెప్తా. అది ఇచ్చిన వరం నాకు దేవుడు. అందుకే ఈ ఊరిని నేను టోపోగ్రఫీ నా దీంట్లో ఉంది, ఊరి యొక్క మ్యాప్ అంతా నా దీంట్లో ఉంది. నువ్వు అడుగు చెప్తాను. అంటే ప్రతి ఒక్కరు కూడా పెళ్లినాటి రోజులు కానీ ఆ ఊరు గుర్తు పెట్టుకుంటారు అనమాట. అలాంటివన్నీ ఏం లేదా? అవన్నీ ఏం లేదు. నాకు వేరే నిజంగా మీకు ధ్యాస ఉండదు. ఏదో ఈ ఊరే నాకు ధ్యాస. ఈ ఊరు ఒకవేళ అంత ఇన్సిడెంట్ ఏముంది. ఒకసారి నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది, అదొకటి ఎప్పుడు అనుకుంటుంటా. 2 లారీల మధ్యలో దూరేసిన, కొట్టేసిన, చచ్చిపోయినా అనుకున్నా. చచ్చిపోయినాను అనుకుని ఓహో ఇదేనేమో సావు అనుకున్నా. కానీ చూసి దేవుడు మరో జన్మ ఇచ్చినాడు అంతే. అది మటుకు జన్మే. ప్లస్ నా బైపాస్ ఒక జన్మ అనుకున్నా. కానీ దాని గురించి అయితే ఆలోచన. ఏదే ఆలోచన అండి. శాఖం ఎంత బలంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా ఓటర్కి డబ్బు 1000-1500 డబ్బు పంచకపోతే ఓటేసే ప్రసక్తి లేదు. డబ్బు రాజకీయం అయిపోయింది. అంటే మొన్న ఎన్నికల్లో మీరు ఏం ఖర్చు పెట్టకుండానే విజయం సాధించామంటారా? ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేశారంటారా? చూడండి, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, ముందు చెప్పండి. డబ్బు ఖర్చు పెడితే నువ్వు గెలుస్తావనే ధీమా ఉందా నీకు? 1000 కోట్లు ఖర్చు పెట్టినారు, ఉందా?